హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. ఇక్కడ వచ్చిన వారందరికీ ప్రభు నామంలో వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, జనవరి 2వ తారీఖు చెన్నై పోయినాం కదా మనము. శనివారం ఉపవాస కూటం దేవుడు మాట్లాడి వెళ్ళమనంటేనే అక్కడికి వెళ్ళినాం. ఇక జాఫ్రీ గారి ఆరాధనలో అందరం ఆరాధనకు దైవజనుడు జాఫ్రీ గారి ఆరాధనలో కలుసుకున్నాం. అందరం సియోన్ సంఘమును ఉపవాస కూడికలు అక్కడ జరిగినది. ఆయన ఆరాధనలో పాట పాడి ఆరాధన చేసేటప్పుడు ఆయన అభిషేకంతో చెయ్యి అట్లా పెట్టినాడు. ఇట్లా తల మీద పెట్టినప్పుడు అభిషేకం నాకు ఇంకా ఏది మాట్లాడినానో కూడా నాకు తెలియదు. భాషలు పొందుకొని పడిపోయిన కింద పడిపోయింటే వాళ్ళు అక్కడ వాలంటీర్స్ వచ్చేసి పక్కకు లాకపోయినారు. ఇక పక్కకు లాకపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారేమో మళ్ళీ బలిపీట దగ్గరికి పిలుచుకొని వచ్చి వదిలిపెట్టినారు. ఫస్ట్ పక్కకు తీసుకొని పోయినారా, మళ్ళీ చేసి వాళ్ళు బలిపీఠం దగ్గర ఉండమ్మా అని బలిపీఠం దగ్గర వదిలిపెట్టి పక్కకు పోయినారు. వాళ్ళు పక్కకు పోయినారు. ఆయన చేయి పెట్టిన తర్వాత ఇంకా ఎక్కువ అభిషేకం ఎక్కువ వచ్చేసింది. చాలా అభిషేకం పొందుకున్నాం అక్కడ. అభిషేకం పొందుకున్న తర్వాత నువ్వు వెళ్ళమ్మా అంటే నేను ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత మీరు అది ప్రేయర్ రిక్వెస్ట్ పేపర్స్ తెచ్చిచ్చినారా? ప్రేయర్ రిక్వెస్ట్లో వచ్చేసి ఒకటి నా ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి రాసినాను, ఇంకొకటి సియోన్ సంఘంలో యేసు మహారాజపట్నంలో పరిశుద్ధ బుక్ విడుదల కావాలని చెప్పేసి రాసినాను. అక్కడ దేవునికి మహిమ కలుగును గాక. ఆ 2 ప్రేయర్ రిక్వెస్ట్లు అక్కడ పెట్టిన తర్వాత ఆయన దైవసేన గారు ఆయన ప్రార్థన చేసినాడు చూడండి వాటికి అన్నిటికీ. అప్పుడు మళ్ళీ బలిపీఠం మీదకి అందరినీ అభిషేకం చేసినారు. అభిషేకం చేసినప్పుడు బలిపీఠం పైకి అందరినీ ఎక్కమని చెప్పినారు. అప్పుడు ఎక్కువ అభిషేకం నేను తట్టుకోలేకోకుండా అభిషేకం వచ్చింది. అభిషేకం వచ్చినప్పుడు ఆడనే నాకు దర్శనం చూపించినాడు. ఆత్మవశంతో కూడా దర్శనము. ఏమని చెప్పిన అక్కడ పెద్దది సింహాసనం వేసుకొని కూర్చున్నాడు ఆయన. యేసయ్య సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. ఆ బలిపీఠం చుట్టూ అగ్నితో మండుతుంది, అంతా ఎర్రగంతా మండుతుంది. అక్కడ ఉన్నదంతా వచ్చేసి ఒక పెద్దగా రక్తంలాగా పారిపోతా ఉంది. ఒక సముద్రం నీళ్ళు ఎట్లా పారిపోతా ఉంటుందో అట్లా ఎర్రగా రక్తం అంతా పారిపోతా ఉంది. ఆ రక్తం అంతా పారిపోతా ఉన్నప్పుడు ఆయన సూర్యుడేమొచ్చేసి నల్లగా అయిపోయినాడు. ఈయన యేసయ్య వచ్చేసి తెల్లటి సింహాసనం మీద కూర్చున్నాడు. తెల్లది మెరిసేటి వెంట్రుకలతో ఉన్నాయి. ఆయన కళ్ళు వచ్చేసి అగ్నిలా మండుతున్నాయి. ఆయన పాదాలు వచ్చేసి బంగారు పాదముల వల్లే మెరుస్తున్నాయి అవి. అక్కడ వచ్చేసి పాదాలు అట్లా మెరుస్తున్నాయి. అప్పుడు వచ్చేసి ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు నాకు ఏం జరిగిందో అక్కడ అర్థం కావడం లేదు. నేను లేచిన, అందరు దొక్కినారా నన్ను, లేచినాయా అక్కడికి అయిపోయింది. ఏం జరిగిందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. అది వచ్చేసి మీకు చెప్పినాను, అక్కడే చెప్పినానా ఇట్లా వచ్చింది అని. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి మనం జంక్షన్కి పోయినాం. విజయవాడ పోయిన తర్వాత కుమార్ వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసినాం. ఆదివారం పొద్దున మార్నింగ్ 5 గంటలకు ఆరాధన జరిగింది అక్కడ కూడా దేవుడు మాట్లాడినాడు. మళ్ళీ తర్వాత 11 గంటలకు జంక్షన్కి పోయినాము. జంక్షన్లో ఆరాధన బలంగా జరిగింది. దేవుడే దిగి వచ్చి అక్క వాళ్ళతోనూ మరియమ్మతోనూ యవనస్తులతోనూ అందరితోనూ దేవుడు మాట్లాడి బలంగా అభిషేకించినాడు. అక్కడ మన సియోన్ సంఘం గురించి కూడా అభిషేకించినాడు. పరిశుద్ధ బుక్ గురించి కూడా విడుదల చేసినాడని చెప్పి యవనస్తుని కుమారుల్లో ఉగ్రత దిగి వచ్చి అందరినీ బలంగా వాడుకున్నాడు. అభిషేక్ దేవునికి మహిమ కలుగును గాక. అభిషేకం అందుకున్నాడు. అభిషేక్ కుమార్ వచ్చి నేనైతే భయపడిపోయినాయా.
భయపడిపోయి నాకు వద్దని చెయ్యి ఊపింటే అయినా కూడా వచ్చి తల మీద ఇట్లా చేతులు పెట్టినప్పుడు నాకు ఇంకా చాలా భయంకరంగా వచ్చేసి కాళ్ళు చేతులు అంతా వణుకుతున్నాయి. అభిషేకం పొందుకున్నా కానీ నాకు భయం పుట్టింది. ఆ అభిషేక్ కుమార్ని చూసి చాలా భయపడిపోయినా. నేను భయపడిపోయినా కూడా నా దగ్గరకు వచ్చి తల మీద చేయబెట్టినప్పుడు నేను అభిషేకం పొందుకున్నప్పుడు మన యేసు మహారాజపట్నం గురించి చూపిస్తున్నాడు దేవుడు. యేసు మహారాజపట్నం గురించి చూపిస్తున్నాడు. ఇక్కడ యేసు మహారాజపట్నం మనం గాఫ్రీ గారి దైవజనుడు అక్కడ నుంచి వచ్చినాం కదా, అక్కడ మనకు బాయ్ అని చెప్పినాడు ఆయన కారులో కూర్చొని. అప్పుడే ఆయన ఆలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి యేసు మహారాజపట్నానికి వచ్చిన తర్వాత అక్కడికి పోయి లాక్ చేసినారని చెప్పి ఆయన చాలా గోజారాడ బయట కూర్చొని కన్నీరు కార్చినాడు. దేవుడు చాలా బాధపడిపోయి కన్నీరు కార్చిన తర్వాత అభిషేక్ కుమార్లో వచ్చి ఉగ్రత చూపించి మాట్లాడినాడు. దేవుడు జంక్షన్లో మాట్లాడినాడు. యేసు మహారాజపట్నంలో ఇట్లా ఉగ్రత దిగింది, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన విడుదల దండు ఎలాగనో అలాగనే యవనస్తుని వాడుకున్నాడు. యమన కుమారులు వాడుకున్న తర్వాతనే పరిశుద్ధ బుక్ విడుదలైంది. దేవునికి మహిమ కలుగును గాక. సింహాసనం వేసి కూర్చొని బలిపీఠం చుట్టూ అగ్ని ఉంది. అగ్ని చుట్టూ ఆయన మధ్యలో సింహాసనం వేసి కూర్చున్నాడు. సింహాసనం చుట్టూ 24 మంది మనుషులు ఉన్నారు. 24 మంది మనుషులు ఉన్నారు. 4 జంతువులు ఉన్నాయి అక్కడ. ఆ జంతువులు ఇట్లా సైడ్ నిలబడినారు. 24 మంది ఇట్లా ఈ సైడ్ నిలబడినారు. సింహాసనం చుట్టూ 4 జంతువులు ఉన్నాయి. దేవుని సింహాసనం చుట్టూ 4 జంతువులు ఉన్నాయి. ఇటు పక్క అంతా తెల్ల వస్త్రాలు ధరించుకొని 24 మంది మనుషులు ఉన్నారు. ఇటు పక్క అంతా నిలబడినారు 24 మంది మనుషులు. అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి పరిశుద్ధ బుక్ విడుదల చేసేటప్పుడు ఒక సాతాను అడ్డుపడింది. ఆ సాతాను అక్కడ యుద్ధం జరిగింది. దేవునికి సాతానికి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు ఒక గర్భిణీ స్త్రీని చూపించినాడు. అక్కడ గర్భిణీ స్త్రీని చూపించినప్పుడు సూర్యుడు ఆ పుట్టబోయే బిడ్డను మింగేదానికి సాతాను పంపించేసినాడు. అక్కడ ఆ సాతాను మింగేటప్పుడు దేవుడు యెహోవా వచ్చి ఆ పుట్టబోయే బిడ్డకు పరిశుద్ధ బుక్ విడుదల చేయమని చూపించినాడు. అక్కడ ఆ గర్భిణీ స్త్రీకి సూర్యుడు ఎలాగైతే మింగుతాడో సాతాను అలా చేయకోకుండా ఆ పుట్టబోయే బిడ్డను దేవుడు కాపాడి ఆ బిడ్డతోనే ఆ పరిశుద్ధ బుక్ విడుదల చేసినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్త్రీని కూడా ఆ స్త్రీ ఆ బిడ్డను ప్రసవించేటప్పుడు సూర్యుడు ఎర్రగా అంతా నల్లగా అయిపోయినాడు. చంద్రుడు వచ్చేసి ఎర్రగా అయిపోయినాడు. సముద్రం అంతా నీరు బారేటట్టు అట్లా సముద్రం అంతా కూడా ఎర్రగా అయిపోయింది. అక్కడంతా ఎర్రగా అయిపోయిన తర్వాతనే ఆ స్త్రీ బిడ్డను ప్రసవించినప్పుడు ఇది నేను వెలుగునై వస్తున్నాను అని దేవుడు యెహోవా నిత్యము వెలుగుగా ఉండను, వెలుగునై వస్తున్నాను అని చెప్పినాడు, చూపించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. విడుదల చేసినారు. 24 మంది అని చెప్పినా కదా, వాళ్ళల్లో యవనస్తులే ఉన్నారు. అందరూ యవనస్తులే ఉన్నారు. 24 మంది యవనస్తులే ఉన్నారు. యవనస్తురాలు వాళ్ళే పరిశుద్ధ బుక్ విడుదల చేసినారు. అవును. చిన్న బిడ్డ పుట్టిందని చెప్పారు కదా, గర్భిణీ స్త్రీలో ఉండి ఆ బిడ్డనే వచ్చి విడుదల చేస్తుందా? అవునయ్యా, గర్భిణీ స్త్రీని చూపించినప్పుడు ఆ చిన్న బిడ్డ బయటికి రాకోకుండా సాతాను కడుపు లోపలనే చంపేయాలని చూసింది సూర్యుడు. కానీ చంపకోకుండా దేవుడు ఆ బిడ్డ ఆమె ప్రసవించిన తర్వాత ఆ బిడ్డతోనే పరిశుద్ధ బుక్ విడుదల చేసింది. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.